హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా స్టార్ మా పరివారం అవార్డ్స్ అయితే ఈ రోజుతో ఇక కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే రేపు షో వచ్చేసిందంటే ఇక దీని మీద అంతా కూడా ఫోకస్ తగ్గిపోతుంది కాబట్టి ఇక నిజంగానే ఈసారి స్టార్ మా పరివారం అవార్డ్స్లో చాలా అంటే చాలా మెస్మరైజింగ్ డాన్సెస్ అయితే ఉన్నాయి. వాటన్నిటితో పాటు మన శేఖర్ మాస్టర్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మన ఆర్టిస్టులతో వేస్తారు. అదిరిపోతుందని చెప్పాలి. సో ఇక అమర్ తేజు అందరికీ తెలిసిందే కదా. ఇక తేజుతో అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోబోతుంది. నాట్ ఓన్లీ తేజు అండి, చాలా మంది ఆర్టిస్టులతో మన శేఖర్ మాస్టర్ అయితే పర్ఫార్మెన్స్ అదరగొట్టేయబోతున్నారు. ఇక వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్తో పాటు ఇక ఉత్తమ తండ్రి అవార్డు మన ప్రభాకర్ గారికి అయితే రావడం జరిగింది. ఇక ఆయన అయితే చాలా సింపుల్గా వచ్చేసాడు స్టేజ్ మీదకి. దాన్ని చూసి మన శ్రీముఖి గారైతే ఏంటి సార్ మీరు, మీకు కాబట్టి ఉత్తమ తండ్రి అవార్డు వచ్చిందని జాగింగ్ చేసుకుంటూ వచ్చేసారా ఏంటి అనగానే, ఏంటి మీకు అందరికీ అలా అనిపిస్తుందా ఈ కాస్ట్యూము, అయినా నువ్వు చెప్పగానే అలాగే అయిపోతుందా ఏంటి అని చెప్పి మాట్లాడబోతున్న టైంకి వాళ్ళ కూతురు అయితే చక్కటి సాంగ్తో స్టేజ్ మీదకి వచ్చేసిందండి. నిజంగానే నా సూర్యుడివి నా చంద్రుడివి నా అంత అలాంటి ఒక మంచి ఎమోషనల్ సాంగ్తో అయితే నిజంగా తను స్టేజ్ మీదకి రావడంతోనే ప్రభాకర్ గారు అయితే అస్సలు ఆశ్చర్యపోయారని చెప్పుకోవచ్చు. ఇక నిజంగానే వాళ్ళ కొడుకు వల్ల కొద్దిగా ఆయన కాంట్రవర్సీస్లో చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా నిజంగా వాళ్ళ పాపను చూసినప్పుడు ఆయన ఫేస్లో ఉన్నటువంటి సంతోషం అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. నిజంగా డాటర్స్ కొంతమంది వాళ్ళ ఫాదర్స్ని ఎంతగా ఇష్టపడతారో చాలామందికి తెలుసు. ఇక నిజంగానే ఈ అమ్మాయి అయితే నిజంగా వాళ్ళ నాన్నని ఎప్పుడు కూడా తల ఎత్తుకునేటట్టే చేస్తూ ఉంటుంది ప్రతి షోలో కూడా. అలాగే నిజంగా వాళ్ళు హక్ చేసుకొని ఇక ప్రభాకర్ గారు అయితే నేను నార్మల్గా రాయి లాంటి మనిషి నా చేతి కూడా కన్నీళ్ళు పెట్టించారంటే అది నా కూతురే అన్నట్టుగా ఆ ఎమోషనల్ సీన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి విలక్షణ పాత్ర నటి ఎవరు అని చెప్పగానే చాలామందికి కూడా చాలామంది నెగిటివ్ రోల్స్ అయితే చేస్తూ ఉంటారు. బట్ అందరికీ ఇష్టమైనటువంటి ఆ విలక్షణ పాత్రలో కూడా ఇష్టమైనటువంటి వారు ఎవరు అని అంటే మన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నుంచి వల్లి ఉంది కదా. ఇక వల్లిని చూస్తే తిట్టుకొని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ప్రతి సీరియల్లో ఎవరో ఒకరిని తిట్టుకుంటూనే ఉంటారులేండి, అది కామన్. కానీ ఇది మాత్రం ఎట్లా ఉంటుందంటే ఈమె పాత్ర కొద్దిగా నవ్వొస్తూ ఉంటుంది, కానీ కొంత తింగరతనం ఉంటుంది, కొంత వైలెన్స్ ఉంటుంది. అట్లాగా మూడు మిక్స్ అయిన విలక్షణ పాత్రకైతే తనకి అవార్డు రావడం తన అయితే అసలుకి ఉక్కిరి బిక్కిరి చేసేసిందనే చెప్పుకోవాలి. ఇక నిఖిల్ గారి చేతి మీద ఆ యొక్క అవార్డు తీసుకుంటుంటే ఈయన నా చిన్నప్పటి క్రష్ అని చెప్పగానే అలా చూస్తూ ఉంటాడు. ఏంటి నేను నీ చిన్నప్పటి క్రష్నా అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. నిజంగానే ప్రతి ఒక్కరి జర్నీ వెనకాల ఏదో ఒక ఎమోషనల్ పార్ట్ అనేది ఉంటుంది. ఇక వీళ్ళు చెన్నై నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ తెలుగు ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటంటే చాలామంది కూడా ఇక్కడ వాళ్ళు ఇష్టపడతారనమాట ఆర్టిస్టులని, అంత ప్రేమిస్తారు కూడా. అంత మంచి గుర్తింపునైతే వీళ్ళు తెచ్చుకుంటారు. ఇక వేరే ఇండస్ట్రీస్‌లో ఎలా ఉంటుందో తెలీదు కానీ, మన తెలుగు వాళ్ళు మాత్రం చాలామందిని ఆదరిస్తూ ఉంటారు. ఇక తను చెప్తుంది, మా అమ్మ నాకు బ్యాక్ బోన్ లాంటిది. నాకు తండ్రి లేనప్పటికీ కూడా చాలామంది మమ్మల్ని చాలా మాటలని, చాలా ఇబ్బందులు పాలు చేశారు. కానీ వాటన్నిటిని వదిలిపెట్టి నేను ఈ స్టేజ్‌లో ఉన్నానంటే అది మా అమ్మే కారణం అని చెప్పి ఆ అవార్డ్‌ని వాళ్ళ అమ్మగారికైతే ఇచ్చేసింది. నిజమేనండి, కొంతమంది పేరెంట్స్ ఎంత కష్టపడి వాళ్ళ పిల్లల కోసం ఎంతో కష్టపడుతూనే ఉంటారు. సో, ఆ అవార్డ్స్ అన్నీ ఆ పేరెంట్స్‌కే దక్కాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన దీపిక గురించి ఎవరికీ తెలియదండి. నిజంగానే ఇండస్ట్రీలో ఎంత మంచి అంటే ఒక మనమ్మాయి అని అనిపించుకున్న వాళ్ళల్లో దీపిక కూడా ఒకరనమాట. బ్రహ్మముడి దీపిక ఆర్ కావ్య ఎవరైనా కానీ. సో ఇక తనైతే నిజంగా ఈ సినిమా ఇండస్ట్రీకి టీవీ ఇండస్ట్రీకి వస్తాను అన్నప్పుడు అసలు వాళ్ళు ఒప్పుకోలేదంట వాళ్ళ పేరెంట్స్. వద్దు అని చెప్పి వాళ్ళ అమ్మగారికైతే బీపీ కూడా ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పాలైపోయింది. అయినా కానీ నేను వెళ్తాను అని చెప్పి వచ్చి నిజంగా ఉత్తమ నటి ఆ యొక్క అవార్డుని తను పొందుకున్నందుకు అది వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీద తీసుకోవడం నిజంగా అసలుకి నేను ఇక్కడ కూర్చునే అర్హత కూడా లేని నాకు ఉత్తమ నటి అవార్డు ఇచ్చారని చెప్పి ఆ స్టేజ్ మీద కూడా గెంతులేసేసిందనే చెప్పుకోవాలి. ఇక తన స్పీచ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు కదా, నార్మల్గానే ఎక్కువ మాట్లాడుతుంది. ఇక ఇలాంటి అవార్డు వస్తే అస్సలు ఊరుకుంటుందా, అస్సలు గందరగోళం చేసేసింది స్టేజ్ మొత్తాన్ని కూడా. నిజంగా చాలా హ్యాపీ
హ్యాపీగా అనిపించిందనమాట. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఫీల్ అయ్యుంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్ దీపికాకి రావడం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అడవిశేషు గారు ఆయన యొక్క సినిమా ప్రమోషన్ కోసం ఆయన కూడా ఆ స్టేజ్ మీదకి రావడం జరిగింది. ఇక ఆయన సినిమా గురించి కొన్ని మాటలు చెప్తూ ఉండడము, అలాగా పాటలు పాడించడము ఆయన చేత, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మన ప్రదీప్ అండ్ శ్రీముఖి. ఇక ఆయన పాట పాడుతూ ఉంటే మన శ్రీముఖి కూడా కోరస్ ఇస్తూ ఉంటే, ఇక మన 'మన్మధుడి' సినిమాలో బ్రహ్మానందం గారు పెళ్లి చేసుకుంటారు కదా! ఆమె నన్ను ఇష్టపడింది, నేను ఆమెని ఇష్టపడాల్సి వచ్చింది అన్నట్టుగా నువ్వు పాడుతూ ఉంటే బాగుంది అని చెప్పాలి కాబట్టి ఇంక చెప్తున్నాను అన్నట్టుగా చెప్తూ ఉంటారన్నమాట. ఇలా సరదాగా సాగిపోతుంది. నిజంగానే ఇక కళ్యాణ్, తనూజానైతే ఆ స్టేజ్ మీద చూసే అవకాశం మీకు రేపైతే దొరకబోతుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.